హలో కాకినాడ. మన కాకినాడ శిల్పారామంలో మనకి వాటర్ వరల్డ్ పెట్టారని అందరికీ తెలుసు. అయితే లోపల ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లోపల వ్యూ ఎలా ఉండబోతోంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నాతో పాటు చూసేయండి. అయితే ఏంటి అంటే ఫస్ట్ ఈ శిల్పారామం లోపల మనం 20 రూపీస్ టికెట్ తీసుకుని అయితే లోపల జానూస్ వాటర్ వరల్డ్కి అయితే ఎంటర్ అవుతాము. అండ్ ఇక్కడ కూడా మెయిన్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ పిల్లలకైతే 400, పెద్దవాళ్ళకైతే 500 తీసుకుంటున్నారు. ఈ జానూస్ వాటర్ వరల్డ్ బయట నుంచి చూసాం కదా, మరి లోపల ఎలా ఉంది ఏంటిది కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఎలా చెప్పుకున్నా నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది కదా. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు. ఇంత టైం మనకి వాటర్ వరల్డ్లో ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా పిల్లలతో వస్తే మస్తు మజా అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ స్లైడ్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. ఈవెన్ మనకి రెయిన్ డ్యాన్స్ కూడా అలా కంటిన్యూస్ పడుతూనే ఉంది. ఇంకా సాంగ్స్ తోటి మ్యూజిక్ తోటి మనకైతే అద్దరగొడేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇదంతా చూసుకుని మనం కొంచెం పక్కకి వెళ్తే అక్కడ మనకైతే రెయిన్ డ్యాన్స్ అలాగే పిల్లలు ఆడుకునేది కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి హైట్ మెజర్మెంట్ కూడా కొంచెం ఉంది. సో చూసుకుని మరీ చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా లోపలికి అయితే దిగనివ్వరు. అండ్ అదొకటి చూసుకొని, అండ్ డ్రెస్ కోడ్ కూడా ఉంది. డ్రెస్ కోడ్ కంపల్సరీ అనమాట. సో నైలాన్ క్లాత్స్ ఏమున్నా మీరు పట్టుకెళ్ళినా లేదా ఇక్కడ వాడుకున్నా కూడా నైలాన్ క్లాత్సే యూజ్ చేయాలి ఇక్కడ లోపల. అండ్ చూడండి స్లైడ్స్ అలా జారుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలందరినీ ఎప్పుడెప్పుడు తీసుకొస్తామా అనిపించింది. అండ్ నైట్ టైం ఈ రెయిన్ డ్యాన్స్లో మనం అలాగా ఆ లైట్స్ మధ్యలో చక్కగా మ్యూజిక్తో డ్యాన్స్ వేసుకుంటూ సూపర్ ఒక డిస్కో స్టైల్ వచ్చిందనమాట. నాకైతే అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి పిల్లలు ఆడుకునేది కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇంకా పిల్లలు ఆడుకునే వాటిలో థీమ్స్ చూసారా, భలే ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇది ఓపెన్ చేసిన రోజే తీసాను కాబట్టి అంటే వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది, కానీ బట్ ఓపెనింగ్ రోజునే చాలామంది అయితే ఉన్నారు. మీరు జానూస్ వాటర్ వరల్డ్కి వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా? ఆల్రెడీ వెళ్తే ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే ఇది ఒక్కటే కాదు, మనం ఏమైనా వాల్యుబుల్స్ అవి తెచ్చుకుంటే అవి పెట్టుకోవడానికి మనకి లాకర్ సిస్టమ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఇదేమీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, మనం అమౌంట్ తీసుకుని పర్చేస్ చేసుకోవాలి అది. అండ్ ఇంత టైంకి ఇంత అమౌంట్ అని ఉంటుందన్నమాట. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.